ఎర్రవల్లే చర్లపల్లి, ఎర్రవల్లి ఫామ్ హౌసే చర్లపల్లి. ఈ మాటలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఈ మధ్య అన్నాడు, కామెంట్ చేశాడు. కేసీఆర్ అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయనను జైల్లో వేయాల్సిన అవసరం ఏంటి అని ఆయన చాలా క్యాజువల్గా అక్కడ మీడియాతో ఇష్టాగోష్ఠిలో చెప్పాడు. ఫామ్ హౌస్లో, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను తానే బంధించుకున్నాడు కనుక, తనను తానే జైలులో పెట్టుకున్నాడు కనుక ఇక మళ్ళీ జైలుకు పంపించాల్సిన అవసరం ఉందా అని ఆ ధోరణిలో ఆయన మాట్లాడాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఇక మాజీ సీఎం కేసీఆర్ను జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అన్నట్టుగా బీజేపీ మరికొన్ని పార్టీలు పెద్ద ఎత్తున అటాక్ చేయడం ప్రారంభించాయి. ఇంత మాత్రం దానికి అంటే కేసీఆర్ను జైల్లో పెట్టాలా లేదా అనేది ముఖ్యమంత్రి ఎట్లా నిర్ణయిస్తాడని ఒక ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాటలు అన్నప్పుడు అసలు ఈ కేసులు నమోదు, అట్లాగే కేసులపైన పరిశోధన, దర్యాప్తు, విచారణ ఇవన్నీ ఏం అవసరమని బీజేపీ ప్రశ్నిస్తోంది. బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నది కూడా ఆశ్చర్యంగా కనిపిస్తుంది మనకు. అంటే ఒక రకమైన అంటే దాన్ని ఏమంటాం మనం, అంటే వాళ్ళు మాట్లాడేది కూడా అందులో అర్థం లేదనే అనిపిస్తుంది. ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, మరెవడ కావచ్చు, వాళ్ళు మాట్లాడే విషయాలన్నీ కూడా చాలా అర్ధరహితంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏమంటారంటే అసలు మేమే కనుక అధికారంలో ఉంటే తీసుకెళ్ళి జైల్లో పారేస్తాం. అసలు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, లేకుంటే ఒక పార్లమెంట్ సభ్యుడైనా, కేంద్ర మంత్రి అయినా, ఎవరైనా కూడా ఏ వ్యక్తిని, ఏ నాయకుడిని తీసుకెళ్ళి అమాంతం జైల్లో పారవేయడానికి లేదు. చట్టాల ప్రకారం న్యాయపరమైన ఏవైతే అంశాలు ఉంటాయో వాటికి అనుగుణంగా చర్యలు ఉంటాయి. అది ఒక పద్ధతి ప్రకారం దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంతేకాని నాకు ఇష్టం లేదు, లేకుంటే నాకు ఫలానా వ్యక్తి పైన కోపం ఉంది, అతను తీసుకెళ్ళి జైల్లో పారేయండి అని ముఖ్యమంత్రి అంటే కూడా చట్ట ప్రకారం అది సాధ్యమే పని కాదు. ఈ సంగతి తెలిసిన వాళ్ళు కూడా, చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కూడా ఈ రకంగా రేవంత్ రెడ్డిని విమర్శించడానికి ఈ కామెంట్స్ను వాళ్ళు సాగుగా తీసుకొని మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం చెప్తున్నారు ఆయన? అసెంబ్లీకి క్యాబినెట్లో కాళేశ్వరం రిపోర్టును క్యాబినెట్ ఆమోదించింది. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ జరగబోతున్నాయి. వర్షాకాల శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఈ రిపోర్టు పైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఆ చర్చకు కేసీఆర్ హాజరవుతారా కాదా అన్నది అదొక ఇష్యూ. సో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన తర్వాత అప్పుడు అసెంబ్లీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన, అంటే శాసనసభ ఒక తీర్మానం చేస్తే దాని ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కానీ, నిర్మాణం తర్వాత జరిగిన అలక్ష్యం కానీ, అంటే మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వ్యవహారాల్లో కానీ ఎవరైతే నిర్లక్ష్యపూరితంగా ప్రవర్తించారో, ఎవరైతే ఆ పనులు పూర్తి కాకుండానే ఆ కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించిన వ్యవహారంలో జరిగిన అవకతవకలు కానీ, వీటన్నిటికీ బాధ్యులుగా ఘోష్ కమిషన్ కొంతమందిని ఐడెంటిఫై చేసింది, కొంతమందిని నిర్ధారించింది. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉన్నాడు, అట్లాగే మాజీ ఆర్థిక మంత్రి ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటె రాజేందర్, వీళ్ళంతా ఉన్నారు. చాలామంది అధికారులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరిపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కూడా ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది ఆ రిపోర్ట్లో. సో ఘోష్ కమిషన్ సిఫారసు ప్రకారం అసెంబ్లీలో చర్చ తర్వాత ఈ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు మొదలవుతాయి. అయితే అది ఎక్కడి నుంచి మొదలవుతుంది ఏంటనేది మనకు తెలియదు. ఎక్కడి నుంచి అంటే హరీష్ రావు దగ్గర నుంచి మొదలవుతుందా, ఈటె రాజేందర్ దగ్గర మొదలవుతుందా, లేకపోతే నేరుగా కేసీఆర్ నుంచే మొదలవుతుందా? క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే మనందరికీ తెలుసు, అరెస్ట్ చేయడము, అట్లాగే ఇంకా ఇతరత్ర వ్యవహారాలు, కోర్టులు, కథా కార్ఖానా, ఇదంతా చాలా ఉంటుంది. అంత సులభంగా అది జరిగే వ్యవహారం కాదు. అండ్ ఇంకొకటి కూడా మనం గమనించాల్సి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పరిపక్వతతో, పరిణతితో ఆయన రాజకీయాలు నడిపిస్తున్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే ఈ పర్టికులర్ అంశమే. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు,
లేకుంటే గొర్రెల స్కామ్ కావచ్చు, ఇంకో స్కామ్ కావచ్చు, ఇంకో స్కామ్ కావచ్చు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి, లేకపోతే అధికార దుర్వినియోగం వగైరా అన్ని అంశాలపైన చాలా డీటెయిల్డ్గా ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చాలా ప్రధానమైంది. వీటన్నిటిపైన ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఈ ఎంక్వైరీస్ రిపోర్ట్స్ ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన రిపోర్టు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది. ఇప్పుడు కాళేశ్వరం రిపోర్టు కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. వీటన్నింటిలో కూడా కేసీఆర్ పార్టీకి సంబంధించిన నాయకులను విలన్గా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టాలన్నది రేవంత్ రెడ్డి కాన్సెప్ట్. రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే కేసీఆర్ను కానీ, కేసీఆర్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను కానీ అరెస్ట్ చేయడానికి ముందు, లేదా వాళ్ళ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడానికి ముందే వాళ్లను ఈ సమాజం ముందు దోషులుగా నిలబెట్టాలి. ప్రజల్లో వాళ్ళని దోషులుగా నిలబెట్టి, వాళ్ళు విలన్లని చూపెట్టి ప్రదర్శించి ఆ తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకుంటే వాళ్ళపైన ప్రజల్లో సానుభూతి రాదు అన్నది రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నాడు. మనందరికి కూడా అటువంటి విషయాలు తెలుసు. ఏ వ్యక్తినైనా సరే, అంటే ఈ కేసీఆర్ లాంటి వ్యక్తులు, హరీష్ రావు లాంటి వాళ్ళు కానీ, వీళ్ళను ఏకాఏకిన అరెస్ట్ చేయడం కానీ, మరొక చర్యలు తీసుకోవడం కానీ జరిగితే తప్పనిసరిగా దానికి సంబంధించిన పర్యవసానం ఉండే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఇంకేదో రియాక్షన్ ఉండే అవకాశం ఉంది. కనుక అటువంటి రియాక్షన్ రాకుండా ముందుగా పబ్లిక్లో వాళ్ళను బ్లేమ్ చేయాలి. బ్లేమ్ చేయడం ఇన్ ద సెన్స్ వాళ్ళు చేసిన తప్పిదాలను ప్రజల ముందు నిలబెట్టాలి. ప్రజల ముందు వాటిని ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళ తప్పులను ఎక్స్పోజ్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు క్యాబినెట్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ఆమోదించింది, ఇంతకుముందే చెప్పా. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో ఖచ్చితంగా దానిపైన చాలా డీటెయిల్డ్గా చర్చ జరిగే అవకాశం ఉంది. 2 రోజులు జరుగుతుందా, 3 రోజులు జరుగుతుందా పక్కన పెడదాం. ఆ చర్చలో ఎవరెవరు ఏం మాట్లాడతారు, కాళేశ్వరం సంబంధించి ఎవరెవరు ఏ విషయాలు చెప్పే అవకాశం ఉంది. సో వాటిలో కూడా ఎట్లా అప్పర్ హ్యాండ్ కావాలి అనే దానిపైన రేవంత్ రెడ్డి ప్రతిరోజు హోంవర్క్ చేస్తున్నాడు. ఆయన కాళేశ్వరం రిపోర్టు పైన చాలా డీటెయిల్డ్గా ఆయన రోజు స్టడీ చేస్తున్నాడు. ఘోష్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చింది, అందులో ఉన్న అంశాలు ఏంటి. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని బలంగా దెబ్బతీయాలంటే ముందుగా బాగా స్టడీ చేసి ఉండాలి. స్టడీ చేయకపోతే రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్ అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తిమ్మిని బమ్మి చేసే ట్రిక్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న మాయోపాయాలు చాలా ఉన్నాయి. వాళ్ళ వాక్చాతుర్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఒక స్కూల్కు సంబంధించిన వాళ్ళు. స్కూల్ అంటే మనం చెప్తాం కదా, స్కూల్ ఆఫ్ థాట్ అంటాం. సో ఆ రకంగా వాళ్ళు దబాయించి, బెదిరించి వాళ్ళు బుల్లో చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు. అందువల్ల ఏంటంటే రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆయన అధ్యయనం చేస్తున్నట్టు కనబడుతోంది. అసెంబ్లీ సెషన్స్లో ఈ మొత్తం ఇష్యూస్ పైన చర్చ జరుగుతుంది. చర్చ తర్వాత ఏం చేయాలి, ఎవరెవరిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలవుతుంది. అప్పటిదాకా వెంటనే ఇప్పటికిప్పుడు జైల్లో వేయడం లాంటివి జరగవు. అండ్ ఇంకొకటి, కేసీఆర్ పైన నేను ప్రతీకార రాజకీయాలు చేయను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన నేను వెంజెన్స్ పాలిటిక్స్ చేయను, అంటే ప్రతీకార రాజకీయాలు చేయను, నాకు అటువంటి అవసరం కూడా లేదు అని చెప్పాడు ఆయన. కనుక బీజేపీ వాళ్ళు మాట్లాడినా, మరొకరు మాట్లాడినా, ఎవరు ఏమి మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నాడు చాలా విషయాల్లో. మిగతా వాళ్లకు స్పష్టత కరువైన కారణంగానే ఇటువంటి విమర్శలు వస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది.